తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు హెచ్చరించారు. కూటమి అధికారం చేపట్టి 20 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలపై పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ స్థాయిలో దేవరపల్లి మండలం మరియు గోపాలపురం మండలం, నల్లజర్ల మండలం నుంచి ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, 29% ఐఆర్ని విడుదల చేయాలని, మరియు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అనగా గ్రాట్యుటీ, సరెండర్ లీవ్లు, ఎర్నర్ లీవ్లు సంబంధించిన పరిష్కారం వెంటనే చేయాలని, మరియు మెమో నెంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ని పునరుద్ధరించాలని, మరియు హెల్త్ కార్డుల విషయంలో చాలా హాస్పిటల్ అవి పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. వాటిని వాళ్ళు కనీసం 2 DAలు ప్రకటిస్తారని, ఐఆర్ని ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసాం. కానీ గత ప్రభుత్వం ధోరణిలానే ఈ ప్రభుత్వ ధోరణి కూడా ఉద్యోగుల, ఉపాధ్యాయుల పట్ల నిరంకుశ పాలన జరుగుతుంది. ఈరోజు మా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ ఒక్కరోజు 24వ తారీఖున నియోజకవర్గ నిరాహార దీక్ష చేయడానికి 3 మండలాలు అంటే గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి మండలాల నుంచి ఉపాధ్యాయులు వచ్చి ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వంలో మేము చాలా మోసపోయాం. మాకు ఆర్థిక బకాయిలు కానీ, పీఆర్సీ కానీ, రివర్స్ పీఆర్సీ ఇచ్చి గత ప్రభుత్వంలో మోసపోయాం. అటువంటి మోసపూరితమైన వాతావరణం ఉండదు. ప్రభుత్వం మారితే మళ్ళీ మా ఆశలన్నీ చిగురుస్తాయని ఆశతో మేము ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. అయినప్పటికీ కూడా మాకు గత ప్రభుత్వం చూపించిన మొండి చేయనే ఈ ప్రభుత్వం కూడా చూపిస్తుంది. పీఆర్సీలు ఇప్పటి వరకు 20 నెలలు గడిచిపోయినా ప్రభుత్వం వచ్చి పీఆర్సీ కమిషన్ వేయలేదు. నెక్స్ట్ డిమాండ్లు ఏమీ పరిష్కారం చేయలేదు. డిఏలు వేస్తూ మాకు సకాలంలో డిఏలు కానీ, పీఆర్సీలు కానీ ఏమీ వేయకుండా ఈ ప్రభుత్వం కూడా తాత్సారం చేస్తూ వాయిదాల రూపంలో ఇంకా చేద్దామనే పరిస్థితుల్లో ఉండకపోతే సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేము నిరాహార దీక్షలకు